సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్వి ఫంక్షన్ హాల్, అనంతగిరి మండలం శాంతినగర్ ఎస్డబ్ల్యూసి గోదాంలో భూభారతి చట్టం 2025పై అవగాహన సదస్సు కార్యక్రమంను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్వి ఫంక్షన్ హాల్, అనంతగిరి మండలం శాంతినగర్ ఎస్డబ్ల్యూసి గోదాంలో భూభారతి చట్టం 2025పై అవగాహన సదస్సు కార్యక్రమంను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం అమలుకు తక్కువ కాలంలోనే నియమాలు రూపొందించడం, చట్టం అమలు పరచడానికి క్షేత్రస్థాయి అధికారులు ఏర్పాటు, భూ సమస్యలను దరఖాస్తు చేసుకొనుటకు భూభారతి పోర్టల్, సమస్యలను పరిష్కరించేందుకు అధికారాలు అనే 4 మూల స్తంభాల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 రోజున భూభారతి చట్టం అమలులోకి తీసుకొని రావడం జరిగిందని, తదుపరి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో రెవెన్యూ సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగిందని, ఇప్పుడు మండల స్థాయిలో ప్రజలకి చట్టంపై అవగాహన తెచ్చేందుకు 23 మండలాల్లో ప్రజలకి సమస్యలు ఎలా పరిష్కరించాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు వజీద్ అలీ, హిమబిందు, ఎంపీడీఓ రామచంద్రరావు, అనంతగిరి స్పెషల్ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.